ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఇప్పుడు అందరికి లేడీస్ అన్నారు. లేడీస్ ఇందిరాగాంధీ పీరియడ్ లేడీస్ కాదా, మరి అది అర్థం చేసుకోరు మగవాళ్ళు. కానీ ఇటు కూడా మగవాళ్ళకి అభ్యంతరం అని లేడీస్ ఇట్లా జెంట్స్ ఇట్లా వాళ్ళు అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి కల్పిస్తే మళ్ళీ బడ్జెట్ ఏం నుంచి వస్తుంది అంటారు? బడ్జెట్ ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు పెట్టాలి, ఏదైనా కండిషన్ పెట్టాలి. ఏ కండిషన్ లేకుండా ఏది బయట స్టేట్ లో నా స్టేట్ లో జనాలు తక్కువ ఉన్నారు, అందులో వాళ్ళకి ఫ్రీ అది అంటే కరెక్ట్ ఉంటుందా? బయట పద్ధతి అంటే దాని తగ్గట్టు కూడా ఉండాలా. నువ్వు ఒక స్టేట్ కు సంబంధించిన సెంటర్ ఎట్లా సంబంధించారు, మరి ఇంట్లో సెంటర్ ఎట్లా సంబంధించవచ్చు, ఎంత చేసిన నాలెడ్జ్ ఉండొచ్చు. అంటే ఇతనికి అంత అనుభవం లేకుండా డైరెక్ట్ గా సీఎం గా వచ్చింది కాబట్టి అనుభవం నేర్చుకోవాలి, పాదవాళ్ళతో కూడా కట్టుకుని ఉండాలి. అసలు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీరు? అంటే కేసీఆర్ కి ఈయనకి తేడా అంటే కేసీఆర్ ముందుగా కాంగ్రెస్ నుండి ఉండే కదా, వచ్చి కాంగ్రెస్ ఉండవచ్చు, కాంగ్రెస్ తీసుకొని కాంగ్రెస్ నా తెలంగాణ సపోర్ట్ చేసుకున్నాయి. 5 ఏళ్ళు ఒక దగ్గర పెట్టాలి కదా, 5 ఏళ్ళు చిట్టేళ్ళు పెద్ద అన్ని విడదీస్తారా? మీ వద్దు మినిస్టర్ అని తిట్టిన